బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్ పగిలిపోద్ది థియేటర్లో. ఇక చేస్తున్నారంటే రోజులకి నా దేవుణ్ణి చూడాలనిపిస్తుంది. బ్రో ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారి జాతర? చాలా సందడిగా ఉందన్న, చాలా చాలా బాగుంది. ఆయనది చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ సినిమా, స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా. అండ్ ఆయన రాజకీయం అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ సినిమా ఇది, పాన్ ఇండియా మూవీ. వాళ్ళు చేసుకుంటారు. జగన్ గారు 11కి వెళ్ళిపోయాడు, వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు అంతే. సో ఎలా అనిపిస్తుంది ట్రైలర్ అన్ని ఎలా అనిపించాయి? ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు? పాన్ ఇండియా అన్న, బాహుబలి లేదు ఏమీ లేదు. హరిహర వీరమల్లు ఎంత కలెక్షన్ కొట్టొచ్చు? 5 కోట్లు కొట్టేస్తున్నా. 5 కోట్లు 500 కోట్లు 500 కోట్లు మర్చిపోయింది. ఓకే, సో ఓవరాల్ గా ఏం చెప్తావు అన్న? పవన్ కళ్యాణ్ చూడబోతున్నావు కదా, మా దేవుడి దర్శనం చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం స్క్రీన్స్ మీద అంతే. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తావు హరిహర వీరమల్లు గురించి చెప్పమంటే? శివాజీ మహారాజ్ అలాగో మాకు పవన్ కళ్యాణ్ గారు అలాగా ధర్మం కోసం ఇద్దరు చూడబోతున్నావు అనుకోవచ్చా? అంతే అన్న. ఎలా అనిపిస్తుంది హరిహర వీరమల్లు జాతర అన్న? నాకు బిర్యానీ ఎట్లా తినాలనిపిస్తుంది, నాకు అలా చూడాలనిపిస్తుంది. ఎక్కువ రోజు స్క్రీన్ మీద పడితే ఇట్లా దండం పెట్టాలనిపిస్తుంది. నా దేవుని నిజంగా ఎక్కువ 3 సంవత్సరం అయిందన్న. సరే రాజకీయాల్లో ఉన్నాడు, నాకు మంచిగా చేస్తున్నాడు అన్న. నాదే ఆంధ్రాని, నాది అనంతపురం తెలుసా, కానీ మాది అనంతపురంలో మా అన్న లేకున్నా కూడా నాకు నా దేశంలో అన్న ఉన్నట్టు ఉన్నాడు. పవన్ అన్న ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు అన్న? పవన్ అన్న ట్రోల్ చేసే ఇరగదీస్తాం 21కి 11 11 అన్నాడు, 21కి వచ్చింది. 11 ఎవరు వచ్చిర్రు? వాళ్ళే వచ్చినారు, జగనే వచ్చినాడు. పవన్ కళ్యాణ్ లుక్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది సినిమా వైజ్ గా అన్న? ఒక్కొక్క సినిమాకి నేను ఇట్లా ఒక్కొక్క సినిమాకి స్టైల్ ఎలా ఉంటే అలా నేను చేస్తా అన్న. మొన్ననే ఒకటి ఏది పోస్టర్ చూసిన 2 months బ్యాక్, మీసం తిప్పేది, అది నేను మొన్ననే తిప్పా. కావాలంటే చూపిస్తాను నేను తెలుసా. జై పవర్ స్టార్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కళ్యాణ్ గారి జాతర బాగా అనిపిస్తుంది అన్న. నాకు ఒక వైబ్ వస్తుంది. అది ఎట్లా అంటే అది నోట్లకని మనకు చెప్పని విషయం మొత్తం ఇది అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇక్కడ లోకల్. ఓకే, పచ్చబొట్టు చూపి కళ్యాణ్ గారిని. ఓకే, నువ్వు కల్ట్ ఫ్యాన్ లా ఉన్నావేంటి అన్న? చిన్నప్పటి నుంచి జానీ సింహ నుంచి నేను ఫ్యాన్. ఎందుకు కళ్యాణ్ అంటే ఇంత ఇష్టం ఎందుకు నీకు? క్యారెక్టర్ అనేది ఉంటే ఎవరు ఫ్యాన్ అనే అయిపోతా. అలా అది పవన్ సార్కుంది, అది చిన్నప్పటి నుంచి చూసిన. కొంతమంది కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తారు కదా, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ఇప్పుడు అందరు ఇంకా ఆ కొడుకులకి నియత అనేది ఉండదు. దేవుడు ఉంటారు పైన, కింద పవర్ స్టార్ ఉంటారు. కలెక్షన్ ఎంత వస్తుంది? అది చెప్పలేమన్నా, 1000 crore ప్లస్ అని నేను అనుకుంటున్నాను. అది ఇంకెక్కువనే ఉంటుంది, అది చూపిస్తాం కూడా. ఇక థియేటర్లో రచ్చ ఎలా ఉంటుంది అన్న? ఇక రచ్చ ఎలా ఉంటుంది అంటే అంతే, సౌండ్ బాక్స్ అన్నీ ఊగుతాయి. ఇక ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారి వైబు అన్న? ఎందుకు అడుగుతావు అన్న? వైబ్ ఎట్లుంటుందో తెలుసుగా అన్న. నువ్వు చిన్న మాట అన్న, వైబ్ ఎట్లుంటుంది అని అడుగుతున్నావు. థియేటర్లో రచ్చ ఎలా ఉంటుంది చెప్పు? పగిలిపోద్ది థియేటర్లో. ఇక దానికి రచ్చ అనద్దు, పగిలిపోతాయి థియేటర్లో. ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తావు కళ్యాణ్ అన్నని? ఇక అలానే మనం వదిలేయాలన్న, వేస్ట్. వాళ్ళు బతుకుతుర్రు, ట్రోల్ చేసి బతుకుతుర్రు అంతే. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసి బతుకుతుర్రు అంతే. చాలా రోజులు అయిపోతుంది చూడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏ మూవీలో అంటున్నావా లేకపోతే ఇంత పొద్దున్న? నేను ఇందాకనే చూసిన ప్రెస్ మీట్ లో అన్న లుక్ ఉంది. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లుండో అట్లున్నాడు అన్న. ఆఫ్లైన్ క్రేజీ, ఆఫ్లైన్ లుక్స్ క్రేజీ. ఎలాంటి రికార్డులు షేక్ అవుతాయి? ఇక రికార్డుల గురించి మాట్లాడుకోవద్దు అన్న. ఆయనకు తెలియని రికార్డులా, ఆయనకు చేయని రికార్డులా. ఏఎం రత్నం గారు ఖుషీతో బ్లాక్ బస్టర్ అప్పట్లో, మళ్ళీ హరిహర వీరమల్లు ఎలా ఉంటుందన్న? కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్, ఇంకేం లేదు అన్న. లాస్ట్ 20 minutes క్లైమాక్స్ సీక్వెన్స్ ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చేసిందాడా, మాట్లాడుకోవడాలు లేవు అంతే, ఫిక్స్. బ్లాస్ట్ కాకుండా ఉంటుందన్న.